దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమై ఉన్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుమారులుగా మన అందరం కూడా ఎల్లప్పుడూ కూడా నేర్చుకునే వారంగా మనం ఉండాలని, తర్వాత అంగీకరించే వారంగా ఉండాలని, దాని తర్వాత కాపాడుకునే వారంగా, ధ్యానించే వారంగా, లక్ష్యం ఉంచటం, ఇవన్నీ కూడా వెలుగుకు సంబంధించిన సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అటు వెలుగులో మనము ఉండాలని దేవుని చిత్తమైంటుంది సహోదరుడు. అందుకే దేవుడు మనకు ఒక చక్కటి జీవితాన్ని అనుగ్రహించుకున్నాడు. మనం కూడా ఆ నేర్చుకోవటము, అంగీకరించటము, తర్వాత కాపాడుకోవటము, ధ్యానించటము, లక్ష్యం ఉంచటము, ఇవి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవుని యొక్క ఆయన చిత్తాన్ని మన చిత్తంగా మనం మార్చుకోవాలని దేవుని చిత్తమైంటున్నాడు. అందుకే దేవుడు చిత్తాన్ని మన ఎదుటిలో మన జీవితంలో ప్రతి ఒక్కరు నా ఇష్టం, నా ఇష్టం, నా చిత్తం అని ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలు సదా పలుకుతూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి అందరూ అదే మాట కదా. ఏం తల్లిదండ్రులతో కూడా పిల్లలు నా ఇష్టం లేదు, నాకు ఇష్టం, నా చిత్తం ఇది, నీ చిత్తం కాదు. చూడంటే ఒక చిత్తాన్ని ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో హైలైట్ చేస్తున్నారు. ఎందుకు ఆ చిత్తాన్ని ఆ విధంగా దేవుడు మనకు అనుగ్రహించాడంటే, ఆయన ఒక చిత్తం ఉన్నది, నేను ఉత్తగానే మిమ్మల్ని నిర్మించలేదు, మేము ఉద్దేశం లేకుండా మిమ్మల్ని నిర్మించలేదు, ఒక చిత్తంతో నేను నిర్మించాను అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలని. ఏంటి ఆ చిత్తం అనే సంగతి? ఆయన చిత్తాన్ని మనము మన చిత్తంగా మార్చుకోవాలని ఒక ప్రయాసకరమైన జీవితాన్ని, నిజంగా ప్రయాసముతో కూడిన, ప్రయాసకరం కాదు, ప్రయాసముతో కూడిన ఒక జీవితాన్ని దేవుడు మనకు దయచేసి ఉంటున్నాడు. ఒక దిన జీవితమే దేవుడు అనుగ్రహించున్నాడు. ఈజ్ నాట్ గివెన్ ద హోల్ లైఫ్. సోదరుడా, ఒక జీవితం అంతా కూడా మనకు అనుగ్రహించినట్టు కాదమ్మా. ఏమిచ్చాడు? హీ హాజ్ గివెన్ వన్ డే లైఫ్. ఒక్క దిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ ఒక్క దిన జీవితం మనం ఎలా జీవించుంటున్నాం, ఆ ఒక్క దిన జీవితం మనం ఎలా జీవించుంటున్నాం అనే సంగతి మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన యొక్క చిత్తాన్ని మనము మన చిత్తంగా మార్చుకోవాలి అనే ఒక ధ్యాస మనం కలిగి ఉన్నప్పుడు, మొట్టమొదటిగా ఆయన మాటలు నా మాటలుగా మొట్టమొదటిగా దాన్ని నేను కన్వర్ట్ చేసుకోవాలి. ఏంటమ్మా? నో మోర్ ఐ స్పీక్, ఇవి నా మాటలు కావు, ఆయన మాటలు అన్నట్టుగా మనం జీవించాలి. అంతగా మనం మాట్లాడాలి సహోదరు. ఈరోజు మన జీవితంలో అది లోపించిపోతున్నది కదా. కొద్దిసేపు అసలు ఎప్పుడు కూడా ఆయన మాటలుగా మనం ఎప్పుడు మాట్లాడలే. నా మాటలు నేనే మాట్లాడుతూ ఉంటా, నా యొక్క ఫీలింగ్స్లోంచి నేను మాట్లాడుతూ ఉంటా, నా యొక్క ఆశలోంచి నేను మాట్లాడుతూ ఉంటా, నా కోపం నుంచి నేను మాట్లాడుతూ ఉంటా. ఇది అంటే ఒక మాటలు అనేది ఎట్లా వస్తుందంటే, నాకు ఏకీభవించకుండా మన మాటలన్నీ కూడా ఎంతో ఆయాసకరంగా ఉంటున్నాయి. గమనించాను. మాటలు అనేది ఎలా ఉండాలి? ఆయన మాటలుగా ఉండాలని దేవుని చిత్తం అవుతున్నది కదా. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. సహోదరుడా, మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం. ప్రభు వచ్చి ఆయన శరీరాన్ని గురించి, ఇది నా శరీరము, నా రక్తం త్రాగండి అనే అధ్యాయము. ఆ విధంగా ఆ జీవపు గల మాటలు అప్పుడే మీరు జీవిస్తారని చెప్పి యోహాను ఆ విధంగా ప్రభువు చెప్పిన తర్వాత ఎంతోమంది ప్రభువుని వదిలి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభు తన శిష్యులతో 6వ అధ్యాయం 68వ వచనం. కొంచెం అంతకంటే ముందు కూడా వెనుక తీసి దాని తర్వాత అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. చాలా కాబట్టి
యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? వెళ్ళిపోవని ఉన్నారా? 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదును? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఆమె ఇంటమ్మా, మరి ఆ మాట కావాలి. ఇంతమంది నీవు ఎక్కడికి పోతామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. సహోదరుడా, ఆ విధంగా ఆ మాటలు దేవుడు ఎందుకు మాట్లాడాడంటే ఆయన నిత్య జీవపు మాటలు పలకడానికి కాదమ్మా, మనం జ్ఞాపకం చేసుకోవాలి సహోదరుడు. ఇది చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు కాదమ్మా, నేను కూడా నిత్య జీవ మాటలు మాట్లాడాలని ఆయన చిత్తం ఏంటున్నది. దట్ ఈస్ ఇస్ గాడ్స్ విల్. ఏంటమ్మా ఆయన చిత్తం ఏంటి? నేను కూడా నిత్య జీవపు మాటలు పలకాలని. సహోదరుడు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఈ దినాన ఎంత అయిష్టమైన మాటలు, కంపు కొట్టిన మాటలు, సహోదరుడ ఆయాసకరమైన మాటలు మనం మాట్లాడాం, గమనించాం. ఆర్ దీస్ ద వర్డ్స్? ఈ వర్డ్స్ ఆయన మాటలా? ఆయన మాటలు నేను మాట్లాడాలని, ఆయన మాటలే నేను మాట్లాడాలని ఆయన చిత్తమైంటున్నది. దట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తం అదేమా, మొట్టమొదటిగా అది గుర్తించాలి. నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడటం కాదు. ఆమె ఏదో మాట్లాడిస్తే దాని తగ్గట్టుగా వంత పలకాలని కాదమ్మా సహోదరు. ఆ విధంగా దేవుడు మాట్లాడలే. ఈరోజు సహోదరుడా, నిత్య జీవపు మాటలు ఏంటమ్మా, నిత్య జీవపు మాటలు కలిగి ఉన్నానా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆయన కుమారులుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన చిత్తం ఏంటంటే ఆయన వలె, ఆయన బదులుగా మనము మాట్లాడాలని దేవుని చిత్తం అవుతున్నది. వీఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. ఏంటమ్మా, దేవుని కుమారులుగా ఆయన స్థానాన్ని మనల్ని ఈ లోకంలో ఉంచి ఉంటున్నాడు. ఆయన స్థానంలో మనము సహోదరుడ ఈ దేహంలో ఎటువంటి మాటలు పలకటానికి ఇష్టపడుతున్నాము? లేకపోతే అనవసరం జీవితం సహోదరుడ. ఆయన చిత్తాన్ని మనం జరిగించకపోతే, ఆయన బదులుగా మనం మాట్లాడకపోతే అమ్మా మన జీవితమే వ్యర్థం. ఇవన్నీ కూడా నటనే, ఎంత కపటము. దీని అంతం ఎంతో మోసకరమైంది. అది ఎంతో భయంకరంగా ఉంటుంది సార్. నీ మాటలే నిన్ను తీర్పుని తీరుస్తాయి సహోదరుడా. అటువంటి ఒక జీవితాన్ని జీవించకముందే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ వర్డ్స్. నీవు మాట్లాడే మాట ద్వారా నీవు దినాన్ని ఏర్పరచాలని దేవుని చిత్తమైంటున్నాడు. ఏంటమ్మా, వన్ డే లైఫ్ హ్యాస్ టు బీ బిల్ట్ బై ద వర్డ్స్ ఐ అట్టర్ ఫ్రమ్ మై వర్డ్స్, ఫ్రమ్ మై మౌత్. నా నోటి నుండి పలికే మాటలన్నీ కూడా ఏం చేయాలమ్మా, వెలుగుగా ఉంటుంది. ఎందుకంటే దినం అంటే ఏంటమ్మా, లైట్. లేకపోతే దినం ఎక్కడిది? కాబట్టి లైట్ అనేది చాలా ముఖ్యం. నా మాటలు దినము, వెలుగు అనేది ఆ విధంగా రావాలని దేవుడు చిత్తమవుతున్నది సహోదరుడా. లేకపోతే నోరు మూసుకో కాల్చుకో సహోదరుడా, సహోదరుడా. లేకపోతే నాలుకని కూడా పెరిగి వేసుకో అన్నాడు ప్రార్థనలో. నాకు చాలా మంచి మాట అనిపించింది. ప్లక్ అవుట్ యువర్ టంగ్, తీసేసి. ఎందుకంటే అది లేకుండా పరలోకంలో ప్రవేశిద్దాం, అది ఉంచుకొని నరకంలో పోటేంటమ్మా. మీరు ఆలోచించి ఎందుకు మాటలు, దేశ మాటలు ఎందుకు, ఆ వంత మాటలు ఎందుకు, ఆమెకు తగ్గట్టుగా మాట్లాడటం, సాతానుకు తగ్గట్టుగా మనం మాట్లాడటం, అపవాది ప్రేరేపిస్తున్న మాటలు సహోదరుడా ఎంతగా మనం మాట్లాడుతున్నాం. అపవాదికి సంతోషపరిచే విధంగా నీవు మాట్లాడే మాట వాళ్ళు ఇంతకాలం నువ్వు మాట్లాడుతున్నావు. ఏమన్నా నువ్వు సంపాదించుకున్నావా? ఏదైనా దానివల్ల ఒక ప్రయోజనకరం ఉన్నదా? మీరే ఆలోచించండి. డిడ్ యూ ఎర్న్ ఎనీథింగ్? ఏదైనా నువ్వు ప్రయోజనకరంగా జీవించావా? ఏదైనా ప్రయోజనం చెప్పగలుగుతావా? ఇన్ని రోజులు నువ్వు మాట్లాడిన మాటలు నీకు లేదు, అవతల వాళ్ళకి లేదు. సోదరు ఎవరికేమో సంతోషం వస్తుంది, సాతానికి, అపవాదికి ఏమో హ్యాపీ, చాలా సంతోషిస్తున్నాడు సోదరు. ఎందుకు ఆ మాటలు? అంతగా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో ఒక్క దిన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మన మాటలు ఆయన మాటలు, మన మాటలు ఆయన మాటలు కదమ్మా, ఆయన మాటలు. రెండోదిగా ఆయన పని నా పని. ఏంటమ్మా, ఆయన మాటలే కదమ్మా, ఆయన పని నా పని ఆయనది కాదు. కాబట్టి ఎటువంటి పనులు నేను మానేస్తే ఆయన పనిని నేను కలిగి ఉంటా అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, ఆయన తండ్రి చిత్తం ఏంటంటే మనము ఆయన పనిని ఏదైతే ఆయన వదిలి వెళ్ళాడో, ఏంటమ్మా, ఆయన హీ హాజ్ డన్ ద హోల్ వర్క్. ఏంటమ్మా, ఆ చివరి ఆ కొద్ది పనిని మనం చేయాలని దేవుడు వదిలిపెట్టాడు. శిలువ కార్యము ఇవన్నీ కూడా అన్నీ చేసేసాడు. గమనించండి, వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అన్ని అనుగ్రహించి హతసాక్షులు మనం ఎదుట ఉంచి, సహోదరుడా, ఎంతోమంది హతసాక్షులు మనం ఎదుట ఉంచి ఇవన్నీ జరిగించిన తర్వాత మనకి ఏం చేయడమా, నిన్ను హతసాక్షులు పెట్టలేదు, ఏం చేయవా, కొద్ది పని ఉంచాడు. ఆ పని దాని తగ్గట్టుగా మనం చేస్తే ఎంతగా బాగుంటుందో ఆలోచించాలి. పని ద్వారా చెప్పు ఏంటమ్మా, ఒక దినాన్ని నేను జీవించాను, ఒక దినాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి. ఏంటమ్మా, ఒక దినం ఫార్మ్ అవ్వాలంటే నా మాటల ద్వారా వెలుగు వచ్చినప్పుడు దాని ద్వారా ఒక దినాన్ని నేను ఏర్పరుస్తున్నాను. నా పని ద్వారా ఒక దినాన్ని నేను, అంతేకాదు దేవుడు మొట్టమొదటి దినాలు అది చేయగా ఇది చేయగా ఒక దినం ఆయన ఒక డే అవుతుంది. గమనించి ఈరోజు మన జీవితంలో ఎలా ఉంటుందో మనం ప్రశ్నించుకోవాల్సిన మాటలు జాగ్రత్త. పనులు లేకుండా కొత్తగా ఉండద్దు. పని చేయాలంటే సహోదరుడా, నిజంగా ఆ పాతకాల జీవితంలో కానీ మన తల్లిదండ్రులు కానీ వాళ్ళని మెచ్చుకోవాలి. నలుగురు కానీ పొద్దున్నే 4 గంటలు లేచేవారు. పొద్దున్నే 4 గంటలు ఇల్లు ఊడ్చుకోవటం, పాకి ఏమన్నా కదా ఉన్నాయి కదా, లేచారా మన అమ్మలు? నా అమ్మది లేచిందండి, మీ అమ్మలు అందరూ సామాన్యంగా అందరు అమ్మలు ఈ కాలం చూస్తే ఈ కాలం నిద్ర అనేది అంతగా సాధారణ మన మీదకి వచ్చింది. కానీ ఎక్కడిదమ్మా, దే యూస్ టు గెట్ అప్ బై 4 o'clock. 4 గంటలకే లేచారు. 4 గంటలకే లేచి ఆ ఇల్లు ఊడ్చుకొని కలేపు చేయాలి వాళ్ళని అనుకోదు మన తెలుగు, కానీ ఆ ఇల్లు ఊడ్చుకొని ముందు ఇదంతా చేసి ఇది చేసి అంట్లు తిండి అది చేసుకొని ఇది చేసుకొని సిద్ధపరిచేవాళ్ళ. ఒక డే ఎంత పొడుగుండాలకి ఒక డే. అదే సపోజ్ 9 గంటలు వేస్తే ఆ పని అంతా ఎవరు చేస్తారు? ఆ పని తొందర చేయాలంటే ఆ పనితో పాటు ఇంకో పని కావాలి. అంటే అంతా కూడా ఏంటంటే అది గజిబిజి అయిపోతుంది. గమనించాలి, నీవు క్రమమైన రీతిలో పని చేయాలంటే వేకువ జామున అనేది ఎప్పుడైతే నువ్వు జీవితంలో నువ్వు అలవాటు చేసుకుంటావో, వేకువ జాము అనేది నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో సహోదరుడా, అప్పుడు ఆ వేకువ జాము నుంచి దినమంతా కూడా ఆ విధంగా పనిని కలిగి ఉంటాం మనం. అది ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే వేకువ జాము